నమస్తే శంకరి మేడం. నమస్తే ఉషా. బ్రహ్మ ముహూర్తం ఇంపార్టెన్స్ అనేది ఏ రోజు మీరు మాట్లాడారో తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని. బ్రహ్మ ముహూర్తంకున్న ఇంపాక్ట్ చాలా పెద్ద గొప్పది అని అందరికీ తెలిసింది. ఎస్పెషల్లీ ఎవరైతే అఫర్మేషన్స్ చేస్తూ ఉంటారో, విజువలైజేషన్ చేస్తూ ఉంటారో, ఆ టైంలో పర్టికులర్గా మన పీస్ ఆఫ్ మైండ్ కానివ్వండి, మన ఆలోచనలు కానివ్వండి నిలకడగా ఉంటూ ఉంటాయి అండ్ స్థిరంగా ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చక్రాస్ యాక్టివేషన్ కూడా ఆ టైంలో జరుగుతుంది అన్నారు కాబట్టి ఇంపార్టెన్స్ ఏంటి, బ్రహ్మ ముహూర్తంలో చక్రాస్ యాక్టివేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, అండ్ బ్రహ్మ ముహూర్తం క్లాస్ మళ్ళీ ఎప్పుడు ఉండబోతుంది, ఆల్రెడీ జరుగుతున్న క్లాస్కి ఎన్రోల్స్ ఏమైనా ఉన్నాయా? ఈ బ్రహ్మ ముహూర్తం అనేది మన సూర్యోదయానికి ముందు 1.5 hour ముందు జరుగుతుంది ఉషా గారు. అయితే ఈ టైంలో మనం ఎందుకు లేవాలి అంటే జనరల్గా ఏంటంటే నైట్ అంతా వర్క్ చేస్తుంటాము, పొద్దున్న కొంతసేపు ఎక్కువ పడుకుందాంలే అని చెప్పేసి బద్దకించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఈ టైం యొక్క విశిష్టత తెలియక, కానీ ఆ టైంలో మనం కానీ పొద్దున్నే లేచి మనము అంటూ ఏమనుకుంటున్నామో, ఏం సాధించాలనుకుంటున్నామో, ఏది కావాలి మనకి అనే దాని మీద ఒక క్లారిటీ తీసుకున్నాం అనుకోండి, మనకి యూనివర్సల్ ఎనర్జీ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అనమాట. ఆ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా కూడా, ప్యూర్ ఆక్సిజన్ అంతా కూడా పొందడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. మార్నింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేసి, అంటే 3:45 నుంచి కూడా మనము వర్క్ స్టార్ట్ చేసినప్పుడు అయితే, అంటే వర్క్ చేయమంటే కాసేపు మిమ్మల్ని మీరు ప్రశాంతతగా పెట్టుకొని, మీకు ఏం కావాలి, ఎలా కావాలి, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, అసలు పొద్దున్న లేవగానే హరిబరిగా పరిగెట్టడం చేయడం, ఇది కావాలి అది కావాలి, మధ్యలో థింక్ చేయడము, స్ట్రెస్ ఫీల్ అవడము, ఇవన్నీ న్యాచురల్గా జరుగుతుంటాయి. కానీ దానికన్నా ముందు మన గురించి మనకి ఏం కావాలి, ఈరోజు మన షెడ్యూల్ ఏంటి, మన షెడ్యూల్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది పొద్దున్నే ఒక్కసారి మన మైండ్కి మనం హింట్స్ ఇచ్చామంటే, మన సబ్కాన్షియస్ మైండ్కి మనం హింట్స్ ఇచ్చినట్లయితే, అదే విధంగా మనకి డే అంతా కూడా జరగడానికి చాలా ఆస్కారం ఉంటుంది అన్నమాట. చాలా కాదు, 99.9% ఉంటుంది. ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ ఇస్తామో సబ్కాన్షియస్ మైండ్కి, నువ్వేం కావాలనుకున్నావు దాన్ని నీ ముందుకు తీసుకురావడానికి వర్క్ చేస్తుంది అనమాట. ఓకే. మనిషికి చక్రాస్ అనేవి ఏంటంటే మనలో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్. అరే రేపు ఏం జరుగుతుందో అనే భయం, దాని గురించి ఒక నెగిటివ్ థింకింగ్, ఇలా జరిగితే ఏమవుతుంది అనేటటువంటి నెగిటివ్ థింకింగ్. సో దీనివల్ల ఎనర్జీ లాస్ అయిపోతాం, ప్లస్ మైండ్ సెట్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, మనసు అల్లకల్లోలం అయిపోతుంది. ఆ మనసుని మనం కంట్రోల్ చేసుకోలేము, ఆ కోపం వచ్చేస్తుంది, ద్వేషం వస్తుంది, నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు అనేటటువంటి ఈర్ష్య తయారవుతుంది. సో దానివల్ల ఏంటంటే మాట తీరు మారిపోతుంది. ఇవన్నీ ఏంటంటే మన చక్రాస్ని మనం యాక్టివేట్ చేసుకున్నప్పుడు, మూలాధార చక్ర అంటే మనలో భయాన్ని పోగొట్టి, పొద్దున్న లేవగానే ఐఎమ్ సో స్ట్రాంగ్ అని మిమ్మల్ని మీరు అనుకోండి, నేను శక్తివంతురాలను, అందుకు నాకు సహకరిస్తున్న ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు. మనం పొద్దున్న ఇచ్చే ప్రతి అఫర్మేషన్కి కూడా మన ప్రకృతి, పంచభూతాలు కూడా మనకి సహకరిస్తూ ఉంటాయి. ఎంత ప్లెజెంట్ మైండ్తో మనం మాట్లాడతామో అంత ప్లెజెంట్నెస్గా మన డే అంతా సాగుతుంది. కాబట్టి పొద్దున్నే లేచి ఎఫర్మేషన్స్ చేయడము, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడంలో ఒక టైం టేబుల్గా పెట్టుకోవాలి. మనకేం కావాలో దానిని ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, దాని గురించి మనం పాజిటివ్గా థింక్ చేయడం నేర్చుకోవాలి. అమ్మో రేపు ఏం జరిగిపోతుంది, ఏమీ జరగదు, నీ ఆలోచన ద్వారానే నువ్వు జరిపిస్తున్నావు దానిని. నువ్వు పాజిటివ్గా ఆలోచన చేస్తే అది పాజిటివ్గానే జరుగుతుంది, నువ్వు నెగిటివ్గా ఆలోచన చేస్తే నెగిటివ్గానే జరుగుతుంది. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ థాట్స్. థింకింగ్ ప్రాసెస్ అనేది మార్చుకోవాలి. ఆ టైంలోనే ఎందుకు చేయాలనంటే, మనకి మెలటిన్ అనేటటువంటి ఎంజైమ్ రిలీజ్ అవుతుంది మార్నింగ్ టైం. ఓకే. అది మన థింకింగ్ ప్రాసెస్, మన సబ్కాన్షియస్ మైండ్ని బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో అది రిలీజ్ అయ్యే టైంలో మనం ఏ అఫర్మేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తుంటామో దానిని అది బ్లంట్గా ఫాలో అయిపోతాం. దాంతోపాటుగా మన ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనం ఎలా ఫీల్ అవుతామో, ఎలా నమ్ముతామో, ఎలా ఆలోచన చేస్తామో, ఎలా ప్రవర్తిస్తామో దాని ద్వారానే మన జీవితం అనేది ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్రీ టైం, ఎవ్రీ సెకండ్ కూడా నీ ఫీలింగ్స్, పక్కవాడు బాగున్నాడు, సో హ్యాపీ, అప్పుడు నీకు ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది. నువ్వు ఈర్ష్యపడితే ఈర్ష్యనే నీ మైండ్లో ఉంటుంది, కానీ వేరేది ఉండదు. కాబట్టి నీ ఫీలింగ్స్, నీ థింకింగ్ ప్రాసెస్, నీ యొక్క నమ్మకం, నీ మీద నీకు నమ్మకం, వేరే వాళ్ళ మీద కాదు, నీ మీద నీకు నమ్మకం. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ ఎఫర్మేషన్ చేసేటప్పుడు, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ, విశ్వం నాతోనే ఉంది, విశ్వశక్తితోనే నేను ప్రయాణిస్తున్నాను అని మిమ్మల్ని మీరు బూస్టప్ చేసుకోండి. ఎవ్రీ సెకండ్ యూనివర్సల్ ఎనర్జీ నాతో పాటే ఉంది, నాకు సహకరిస్తుంది.
నేను చేసే ప్రతి పనిలో నాకు సహకరిస్తున్న విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. మీరు ఎంత కష్టమైన పని అయినా చాలా ఈజీగా చేస్తారు. ఓకే. అంటే బికాజ్ మనం విశ్వాన్ని నమ్ముతున్నాం, ఎనర్జీని నమ్ముతున్నాం అక్కడ. దాంతోపాటుగా మీ ఎనర్జీని కూడా మీరు బూస్టప్ చేసుకుంటున్నారు. నేను శక్తివంతురాలను, ఎస్ అనేది నీ కన్ఫర్మేషన్ అక్కడ. నిన్ను నువ్వు బ్లంట్గా నమ్మడానికి ఇచ్చేటటువంటి కన్ఫర్మేషన్ అనమాట. సో ఈ బ్రహ్మ ముహూర్తంలో నిన్ను నువ్వు బూస్టప్ చేసుకుంటూ నీ ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకున్నట్లయితే డే అంతా కూడా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఎస్పెషల్లీ చాలామంది అడిగేది ఏంటంటే మార్నింగ్ రొటీన్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతూ ఉంటుందో ఒక్కొక్కసారి హై ఎనర్జీతో స్టార్ట్ చేస్తుంటాం, ఒక్కొక్కసారి లో ఎనర్జీతో స్టార్ట్ చేస్తుంటాం, ఒక్కొక్కసారి భయంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది డే. సో అలాంటప్పుడు ఆ డే అంతా అది క్యారీ చేస్తూనే ఉంటూ ఉంటాం, ఆలోచనలు ఎప్పుడూ స్థిరంగా ఉండవన్నమాట. ఇలా ఫోకస్ లేని మనస్తత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళందరికీ బ్రహ్మ ముహూర్తం క్లాస్ ఎంతవరకు హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ క్లాస్ అసలు మళ్ళీ ఏ డేట్స్లో ఉండబోతుంది మేడం? బ్రహ్మ ముహూర్తం క్లాస్ అనేది ఫస్ట్ ఒక పంక్చువాలిటీని తీసుకొస్తుంది. మనం 4 to 4:45 మన క్లాస్. కరెక్ట్గా అదే టైంకి కూర్చోవాలి, ఆ ఎఫర్మేషన్స్ చేయాలి, ఆ చాంటింగ్ చేయాలి అనేటటువంటి ఒక టైం టేబుల్ ఫాలో అయిపోతారు. మనము చాలా మండలం క్లాసెస్ చేసాము, ఇప్పుడు కూడా ఆల్రెడీ 28-29 డేస్ అయిపోయింది. ఇంకొక 12 డేస్లో క్లాస్ అయిపోతుంది. అంటే ఈ ఎనర్జీని ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారు అనేది డిపెండ్ అపాన్ దెమ్. ఉపయోగించుకోవాలి. ఎనర్జీని తీసుకున్నంత మాత్రాన సరిపోదు, ఆ ఎనర్జీకి తగ్గట్టుగా మనం కూడా ప్రయాణించాలి. సో ఆ ఎనర్జీని తగ్గట్టుగా ప్రయాణించాలి అని అంటే మన థింకింగ్ ప్రాసెస్ మార్చాలి. ఓకే. సో 4 to 4:45 ఇది చేస్తున్నాము. సో యూ గెట్ సమ్ ఎనర్జీ. ఇక్కడి నుంచి కూడా నీ థింకింగ్ ప్రాసెస్ అంతా కూడా నువ్వు చేసే ప్రతి పనిలో నాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇది చేసేసాం కదా, నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏమవుతుందో అనే భయాన్ని లేకుండా ఈ ఎనర్జీ నాకు ఉపయోగపడుతుంది, ఆల్రెడీ ఐ గాట్ సమ్ ఎనర్జీ, ఈ ఎనర్జీ నేను క్యారీ చేయగలను, డే అంతా కూడా నాకు ఎనర్జీ ఉపయోగపడుతుంది అనే పాజిటివ్ వేలో వెళ్తే మాత్రం ఎవ్రీవన్ విల్ గెట్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరికైనా క్లాసెస్ కాకుండా 1-on-1 సెషన్స్ కావాలి అనుకుంటే వాళ్ళకి టైం తీసుకునే అవకాశం ఉంటుందా? ఆఫ్లైన్ కానివ్వండి, ఆన్లైన్ కానివ్వండి. ఖచ్చితంగా ఆఫ్లైన్ అయితే లేదు, కానీ ఆన్లైన్ అయితే తీసుకోగలుగుతాను. అంటే ఈలోపు నేను ఇంకా ఆఫ్లైన్ అయితే ప్లాన్ చేయలేదు, ఆన్లైన్ అయితే తీసుకుంటాను. దాంతోపాటుగా టెక్నిక్స్, ఈ టెక్నిక్స్ ఏంటంటే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి, నిన్ను నువ్వు బూస్టప్ చేసుకోవడానికి, నీకు కావాల్సింది అట్రాక్ట్ చేయడానికి ఉపయోగపడే విధంగా నైట్ కూడా మనం క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. ఓకే. 8:20 to 9:10. ఈ క్లాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది అంటే ఆల్రెడీ అలా రొటీన్ అవుతూ ఉంది. ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది, వాళ్ళకి ఖచ్చితంగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. అలాగా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తం క్లాస్కి March 18th నుంచి జరగబోతుంది, జాయిన్ అవ్వాలి అనుకున్నా, 1-on-1 సెషన్లో ఎవరైనా మేడంతో కనుక కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నా, టెక్నిక్స్కి సంబంధించి ఎవరైనా సరే మేడంని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.